నారాయణ్ కే ట్రైబల్ వెల్ఫేర్ బాలురు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ భార్య సత్యసాయి కాలనీలో సాయి అనే వ్యక్తి ఇంట్లో నివాసం ఉంటున్న అదే భవనంలో అద్దెకుంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ రాజు గత కొంతకాలంగా ఒక మహిళను మానసికంగా అసభ్యకరంగా వేధింపులు చేస్తున్నాడని ఆమె భర్త విజయ్ కుమార్కు చెప్పుకుంది. బట్టలు ఆరబెట్టేందుకు వెళ్లిన ఆమెను తన ఫోన్లో ఫోటోలు వీడియోలు తీస్తున్నట్లుగా అనుమానంతో బాధిత మహిళ చెంపచెల్లుమనిపించింది. ఈ మేరకు వేధింపులకు గురి చేయడంతో పాటు తనపై అనవసరంగా ఆరోపణలు చేయడంతో పలు నష్టం దావా వేస్తానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు విజయ్ కుమార్. ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మా ఆవిడ బట్టలు ఆరేయడానికి బెడ్షీట్స్ ఆరేయడానికి ఇంటిపైకి వెళ్ళినప్పుడు అతను వేరే వైపు కుర్చీ ఉన్నటువంటి వాడు మా ఆవిడ వైపు కుర్చీ తిప్పుకొని అసభ్యంగా కామెంట్ చేశాడు, ఏగి అని మాట్లాడాడు. దాంతో కోపం వచ్చినటువంటి మా ఆవిడ ఎందుకు అట్లా మాట్లాడుతున్నామని చెప్పేసి నిలదీసింది. చేతిలో ఫోన్ ఉండడం వల్ల ఫోన్లో వీడియో తీసావా అని చెప్పేసి అడిగింది. ఫోను తీసుకున్నది, కానీ గ్యాలరీకి మాత్రము లాక్ వేశాడు. గ్యాలరీకి లాక్ ఏంటి అంటే చెప్పలేదు. నేను మా ఆయనకి ఇస్తాను, తర్వాత మా ఆయన దగ్గర నుంచి ఫోన్ తీసుకో అని చెప్పేసి కిందికి వస్తున్నటువంటి సమయంలో మా ఆవిడ పైకి వెళ్ళాడు. వెళ్ళి ఫోన్ తీసుకునే నెపంతో ఆమె చేయి పట్టుకునే ప్రయత్నం చేసిండు. దాంతో ఆమె భయపడి అతనికి ఫోన్ ఇచ్చేసి కిందికి వచ్చేసింది. నేను అడుగుతా మళ్ళీ నా మీద లేడీని ఇన్వాల్వ్ చేసి కేసు బుక్ చేస్తారు, కేసు పెడతామని బెదిరిస్తారు. మళ్ళీ ఉంటా అని మొబైల్లో నేను చెప్పిన ఎస్ఐ గారికి నా మొబైల్ చెక్ చేసి ఏం లేదు, వాళ్ళు కూడా ఒప్పుకోరు, ఏం చేయలేదు, మీరే మిస్అండర్స్టాండ్ చేసుకోరని చెప్పిండు. వాడు నేను అడిగినా అని చెప్పేసి వాడు ఉంటే నా మీద బ్లేమ్ చేస్తుండు. నేను ఎస్ఐ గారు చెప్పిన నా మొబైల్ నేను ఎక్కడ ఇంక్వైరీకి వచ్చినా రమ్మన్నా వస్తా అని చెప్పిన. నా మొబైల్ కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి చెప్పేసి ఎస్ఐ గారు చెప్పిన. సార్